ఇప్పుడు నాచారం ఏరియాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చాలామంది నాచారం ఏరియా వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, మూతపడ్డ పరిశ్రమలు ఉన్నాయి, నడుస్తున్న పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యం ఉంది. ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే ఎక్కడికో పోయి కొనుక్కునే పరిస్థితి, ఎందుకంటే భూమి అందుబాటు లేకపోవడం వల్ల. బాలానగర్లో పారిశ్రామిక వాడు ఉంది, జీడిమెట్లలో పారిశ్రామిక వాడు ఉంది. వివిధ ప్రాంతాలలో 1960ల 70ల 80ల ప్రభుత్వం నుంచి భూములు, ప్రైవేట్ నుంచి భూములు కొనుగోలు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకున్నారు. ఆ పరిశ్రమలు ఈరోజు నడవక మూతపడ్డాయి. కొన్ని ఉంటే వాటి కాలుష్యం వల్ల నగరంలో ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఉన్నాయి. ఆనాడు అవి ఊరు బయట, ఈనాడు ఊరు మధ్యలోకి వచ్చినాయి. వీటిని ఊరు బయటికి రింగ్ రోడ్ అవతలికి తరలించడానికి ఆ భూములను ఈరోజు ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయి. వాటిని మల్టీ యూజ్ జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్కు మారుస్తే అక్కడ కట్టే అపార్ట్మెంట్స్ వల్ల మధ్యతరగతి ఇండ్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, పేదలకు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పెరిగితే, నిర్మాణ రంగం పెరిగితే లేబర్కు పని ఉంటుంది. స్టీలు, సిమెంటు, ఇసుక ప్రతిదీ అమ్ముడు పోతే రాష్ట్రానికి ఆదాయం కూడా పరోక్షంగా పెరుగుతుంది. ఇందులో మనం మూసి ప్రక్షాళన చేయడం, మెట్రో రైలు విస్తరించుకోవడం, ఈ ఇండస్ట్రీస్ను తరలించడం, అవసరమైన వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి వాటి అన్నిటిని తొలగించుకోవడం కోసం ఈ కోర్ అర్బన్ రీజియన్ని మనం ఈరోజు క్యూర్ పేరు మీద దీన్ని మొత్తం ఈ సమస్యను పరిష్కరించదలుచుకున్నాం, క్యూర్ చేయదలుచుకున్నాము. ఇందులో సర్వీస్ సెక్టర్ ఉంటుంది, అంటే సేవలు అందించే సంబంధించినవే ఉంటాయి. పొల్యూషన్ చేసే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఏవి ఉండవు, వాటిని తరలిస్తాం. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనం తెచ్చుకుంటున్నాం, పదే మనం చర్చ చేస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్ 160 ఉంటాయి. ఇప్పుడు మనం నిర్మించుకోబోయే రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్. ఈ ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం పేరు పెట్టుకున్నాం. పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ప్యూర్. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రణాళిక లేదు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. రేపు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి పరిశ్రమలను మనం ఆహ్వానించినప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలతో రోడ్లు రవాణాగా, రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, భూసేకరణ కావచ్చు, ఈ పెరీ అర్బన్ రీజియన్లో మనం పరిశ్రమల కోసం ప్రణాళిక చేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నదాన్ని పెరీ అర్బన్ రీజియన్. రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ రేర్.